అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు, ఇది ఎక్కడికి కర్మరా? మన్ను తినడం ఏమిట్రా? చక్కటి వెన్నలేదా ఇంట్లో? పాలు లేవా? ఏమిటి మట్టి తింటావేమిటి? అంతే. ఇలా చూశాడు అన్నయ్య వంక నేరం చెప్పాడని. స్నేహితుల వంక చూశాడు, ఇంత పిల్లాడు ఏమిటమ్మా, నేనేమన్నా పిల్లాడిని అనుకుంటున్నావా? చేతకాని వాడిని అనుకుంటున్నావా? అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ. నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. అంతే. ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖముందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. ఆశ్చర్యంబు చింతింపగా ఆశ్చర్యపోయింది. వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. ఒరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదా అంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. పాపం వచ్చి అంది యశోద, అవునరా నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరు ముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు, నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తారు. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప వాడు అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మ అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది, కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడి ఇంత భయస్తుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించేసి తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయ గమ్మేశాడంతే.